రద్దు చేయాలి జీవో నెంబర్ 51ని వెంటనే రద్దు చేయాలి జీవో నెంబర్ 51ని వెంటనే రచించాలి ప్రభుత్వం ఉండి వైఖరి జీవో నెంబర్ 51ని వెంటనే జీవో నెంబర్ 51ని వెంటనే పంచాయతీ కార్మికుల కనీస వేతనాలు 26,000 వెంటనే రద్దు చేయాలి జీవో నెంబర్ 51ని వెంటనే రచించాలి ప్రభుత్వం వైఖరి అమలు చేయాలి గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనాలు రద్దు చేయాలి జీవో నెంబర్ 51ని వెంటనే రచించాలి ప్రభుత్వం ఉండి వైఖరి రద్దు చేయాలి జీవో నెంబర్ 51ని వెంటనే రద్దు చేయాలి జీవో నెంబర్ 51ని వెంటనే కార్మికుల కనీస వేతనాలు 26,000 రూపాయలు వెంటనే అమలు చేయాలి సమ్మె కాలంలో ఒప్పుకున్నటువంటి ఒప్పందాలను వెంటనే రచించాలి ప్రభుత్వం ఉండి వైఖరి పంచాయతీ కార్మికుల కనీస వేతనాలు 26,000 వెంటనే రద్దు చేయాలి జీవో నెంబర్ 51ని వెంటనే. ఈరోజు వికారాబాద్ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 8 తారీఖు రోజు ఒకరోజు సమ్మె చేయాలని చెప్పేసి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునివ్వడం జరిగింది. ఎందుకు ఈ పిలుపునివ్వడం జరిగిందంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తూ ఉన్నది. కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు 9, 8, 6 నెలల నుంచి పెండింగ్ వేతనాలు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు పరిగి నియోజకవర్గంలో, అదే రకంగా వికారాబాద్ జిల్లాలో గిట్టంగా పెండింగ్ వేతనాలు ఉన్నటువంటి పరిస్థితి గిట్టంగా ఉంది. దాంతోపాటు మేము ఏమడుగుతున్నామంటే సమ్మె కాలంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ సమ్మె టెంట్ల దగ్గరికి వచ్చి హామీలు ఏవైతే ఇచ్చిరో హామీలు అమలు చేయాలని చెప్పేసి రెండో డిమాండ్. మూడో డిమాండ్కి సంబంధించి ఏంటంటే ఈరోజు జీవో నెంబర్ 51 తీసుకొచ్చి ఈరోజు మల్టీపర్పస్ అనేటటువంటి పేరుతోటి ఈరోజు ఎక్కడ దొరికితే అక్కడ స్కూళ్ళల్లోని కాకుండా రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులు అంటే రోడ్ల మీద ఉన్నటువంటి చెత్తను తీసేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు. వీరికి పని చేస్తున్నటువంటి సందర్భంలో బ్లౌజులు లేవు, బూట్లు లేవు, టవాల్స్ లేవు, సబ్బులు లేవు, నూనె లేవు, ఏ ఒక్కటి గిట్ట లేవు. ఇప్పుడు వానకాలము అనేక రోగాలు వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న పెద్దేముల మండలి ఇందూరులో ఏం జరిగిందంటే అంటే కరెంట్ సరి చేయకపోతే ఆయనకు పరికరాలు ఎలాంటి గిట్టు లేనటువంటి పరిస్థితులు ఆ రోజు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు అనేకమైనటువంటి పరికరాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా వేతనాలు ఏవైతున్నాయో ఈరోజు మున్సిపాల్లో జీవో నెంబర్ 60 ప్రకారం ఏదైతే ఇస్తున్నారో ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికుల గిట్టంగా జీవో నెంబర్ 60 పేరు మీద ఇవ్వాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కేటగిరీల వైజ్ గా వేతనాలు ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈరోజు డ్రైవర్లకు జీతం, ఈరోజు వాటర్ మెన్లకు, ఈరోజు సీపర్స్ గిట్టంగా ఏదైతే మున్సిపాల్ ఇస్తున్నటువంటి దాని ప్రకారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు కారాబార్లకు సంబంధించి స్పెషల్ కేటగిరీ కల్పిస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉన్నారు. కానీ స్పెషల్ కేటగిరీ ఒకటే ఇస్తే కాదు, దాంతో పాటు వేతనం గిట్టంగా గౌరవ వేతనం ఉండాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు చెప్తా ఉన్నదో సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నదో దాన్ని అమలు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. పంచాయతీలో పనిచేసేటువంటి వర్కర్ల గిట్టంగా పర్మనెంట్ చేయాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం.